సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో సైబర్ నేరగాళ్లు దాన్ని అంతకంటే వేగంగా వాడుకుంటూ కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. సామాన్యులే కాదు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల పేర్లను వాడుతూ బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఒక హైటెక్ సైబర్ మోసం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డీప్ ఫేక్ వీడియోను ఉపయోగించి ఓ వ్యక్తి నుంచి 80,000ని కాజేశారు. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 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 వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, అదే ఏంటి ఎలా ఉంటా పెద్దోడు చిన్నోడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలాం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది అది ఒకటే సార్. అయితే ఇది మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్ లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్ అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్ మన సంపద కమిషనర్ గారు. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్ కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారికి ఓకే, అతను తెలియాలి కదా, అన్ని తెలియాలి కదా, మొత్తం అన్ని పర్మిషన్స్ గ్రాంట్ అయితేనే కదా అక్కడ వరకు వెళ్ళేది. అవును సార్, అదేం చూసుకోకుండా ఆయన కార్పొరేటర్ కొంచెం అట్లా చేస్తారు. మరి విష్ణు కుమార్ ఎందుకు పార్టీ అభివృద్ధి చేసి నేను ఏం చేస్తాను అతను? విష్ణు కుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్ కే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను 2-3 సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అది కూడా మెయిన్ రోడ్ లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా అదేం లేదు సార్. అది ఆక్పేలో ఉన్నారు సార్ వాళ్ళు. అయితే వాళ్ళు కూడా ఆక్పేలో ఉన్నారు. నేనేంటంటే నేను పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నాకు అనుకూలంగా ఇచ్చారు సార్. కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకో అంటే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేసుకోలేను సార్. మా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళు ఆక్పేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నాకు ఎంతో కొంత సెటిల్ చేసి మనం అడుగుతున్నాను సార్. ఈ గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అది సార్ ఇప్పుడు అట్లూరి వెంకటేశ్వరరావు అని కొమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్. చెన్నైలో సెటిల్ అయ్యారు సార్. గుమ్మడి వాళ్ళ అమ్మాయి సార్ అట్లూరు లక్ష్మి గారు సార్. అట్లూరు వెంకటేశ్వరరావు కోడలు సార్. అట్లూరు కోటేశ్వర గారు చనిపోయారు, వాళ్ళ అమ్మాయి. అవును సార్. ఆయన అంటే ఆయన చనిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ మెయిన్ గుమ్మడి వాళ్ళ అమ్మాయి గారు సార్. సినీ యాక్టర్ గుమ్మడి సార్. ఏం లేదు సార్, అంటే ఆ సైట్ అయితే నేనైతే గొడవ అయితే ఆడతలుచుకోలేదు సార్. వాళ్ళు ఎలాగంటే అలాగే సెటిల్మెంట్ అయిపోయి ఏదో నాకు ఆడతారు సార్. కుటుంబం ఉంది, ఆ ఏదో ఎంత కొంత ఇచ్చినా నేను సెటిల్ అయిపోయి మనం మాట్లాడారు అంటే ఫార్మాలిటీ చేస్తామని చెప్పి చేస్తాము. మాట్లాడాను, అతను అమౌంట్ కూడా కొట్టుకున్నాడు. ఎందుకు ఇవ్వాలి అమౌంట్, ఎందుకు ఇవ్వాలి అసలు సార్? అది లేదన్నా, నేనే మాట్లాడాను. అదే మన ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ కి ఎప్పుడు కూడా మనం ఐఏఎస్ కేటగిరీ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేయాలి. అది ఎందుకు ఇవ్వాలన్నప్పుడు అది అంటే ఇది వరకు నా ఫైల్ అదే విధంగా కార్పొరేటర్ లో క్యాన్సిల్ చేశారు సార్. నా ఫైల్ రిజెక్ట్ చేయమని చేస్తుంది. ఈయన రిజెక్ట్ చేశారు సార్. ఓకే,
అంటే కార్పొరేట్లు ఏవో అమౌంట్ ఇచ్చి నా ఫైల్ని బలవంతంగా ఇచ్చేయమంటే చేస్తారు సార్. ఎటువంటి అంటే కింద నుంచి ఫైల్ దగ్గర 6 నెలలు నుంచి కింద నుంచి పైకి వెళ్ళింది సార్. ఫైల్ ఒక్క రోజు నైట్ లోని మొత్తం రిజెక్ట్ చేశారు సార్. మొత్తం ఫైల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మన దగ్గర? అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్, A to Z అన్నీ ఉన్నాయి సార్. అన్ని ఒకసారి ఉమా గారికి వాట్సాప్ పెట్టి ఉమా గారికి పంపుతాను నాకు. సార్ సార్ నా టీమ్ సెక్రటరీ వాళ్ళకి అప్ చెప్తాను, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఇది సార్ సార్ ఎంత ఇస్తారు మొత్తం? ఎంత ఇస్తారు మీరు? అంటే 80,000 ఇస్తాయా? 80,000 ఫోన్ పే చేశాను సార్. ఓకే, అయ్యాలకు కొట్ట మనం మాకు అంటే మన ఎందుకంటే అంటే చేస్తాను ఒకసారి ఇప్పుడు ఉన్నాడా? తను ఉన్నాడా? అంటే ఇప్పుడు నేను పంపించాను, ఎక్కడికి పంపించాలి? ఓకే, ఒక పని చేయమని అసలు మార్నింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పు, రేపు మార్నింగ్ చెప్తామని చెప్పు. అసలు వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ఎందుకు ఇతను పని అవ్వదు అనేది నేను చెప్తాను. ఓకే సరే. ఫ్యామిలీ ఉందా మీది? సార్ సార్ ఫ్యామిలీ ఉంది సార్. పాప, భార్య, అమ్మ ఉన్నారు ఓకే, ఎక్కడ ఉన్నారు? పక్కనే ఉన్నారా? సార్. సార్ ఉన్నారు సార్. సార్ మాట్లాడు. నమస్తే సార్. హలో ఏమా నమస్తే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నువ్వు కనపడలేదమ్మా, వీడియో కాల్ కనపడలేదు నువ్వు. సార్ నేను లేను సార్, బయటకు వెళ్ళాను. అంటే బయటికి వెళ్ళాను. ఓకే సార్ సరేనమ్మా, ధైర్యంగా ఉండండి, సార్. చాలా నిగ్రహంగా ఉండండి. అంటే అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు. సరే సార్. మీరు రావాలమ్మా. మీరు సమస్యలు ఉంటే మీరు ఎప్పుడు కూడా అక్కడ ఉండడం కాదు. ఓకే సార్. ఒక సోల్జర్ ఫ్యామిలీ అంటే అది కూడా ఒక దేశానికి ఎంత ఇంపార్టెంట్ అది. ఓకే సార్. అలాగే సార్. అర్థమవుతుందమ్మా, ధైర్యంగా ఉండండి. ఓకే సార్ కమిషనర్ గారికి కొద్దిగా తమరితో ఉమా గారితో చేస్తే నాకు పని అయిపోతుంది సార్. కమిషనర్ గారికి ఒక మాట చెప్తే అయిపోతుంది సార్. జీబీఎంసీ కమిషనర్ గారికి. ఏమైనా చేస్తున్నా చేతన గారికి చెప్పానది. అవును సార్, అవును సార్. మరి ఇంకేం ల్యాండ్ ఉందని చెప్తున్నారమ్మా, చెప్తున్నారు ఈయన. అది ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇది నా ల్యాండ్ VLT వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కి అప్లై చేసుకున్నాను సార్. మొన్న ఆప్షన్ ఇచ్చారు కదా సార్, 50% ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ రేట్ కూడా పెరిగింది. మరి పొద్దున్న మొత్తం ఓకే అమ్మా. నేను రాజగోపాల్ తో రేపు కమిషనర్ కి నేను ఫోన్ చేపిస్తాను నేను. సార్ 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 అంటే ఈ పని వరకు కొంచెం ఇతను ఇది నేను ఇతను చెప్పలేదు, పేరు కూడా చెప్పలేదు. కృష్ణ కుమార్ అని తెలిస్తే తెలియనుంటుందని. ఓకే ఓకే అమ్మా, పర్వాలేదు, ఏమన్నాయి కదా, పర్వాలేదు. సార్. నేను రేపు మార్నింగ్ రాజగోపాల్ తో ఫోన్ చేపిస్తాను. సార్ సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా నువ్వు. అలాగే సార్. సార్ ఏమనుకుంటున్నావు? సార్ సార్ వినిపిస్తుంది సార్. నమస్తే సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా 16 సంవత్సరాలు కష్టం సార్. పర్వాలేదమ్మా, ఓకే. నా టైం అవుతుందమ్మా. సరే సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్. ఓకేనమ్మా, పార్టీ ఆఫీసర్ ఆయన మీరు. సార్ సార్ వస్తాను సార్. వస్తాను సార్. ఫ్యామిలీతో వస్తాను సార్. ఓకే అమ్మా, ఒకసారి మార్నింగ్ ఫోన్ చేయమమ్మా నాకు. ఓకే నేను చేస్తాను. 8 ఒకసారి చెయ్యి. రిమెంబర్ చేస్తే ఒకసారి తను రాజగోపాల్తో నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకేనే. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. హలో సార్ 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 హలో సార్ 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 నాన్నగానే ఉన్నాను. అదొకటి అయినా స్క్రీన్ షాట్ అది కూడా ప్రింట్ తీపించావమ్మా? తీపిచ్చాను సార్. 2 సెట్లు తీయమన్నా, 2 సెట్లు తీపిచ్చాను సార్. మన పని అయిన తర్వాత ఇప్పుడు చెప్తాం. అంటే నేను కూడా ఇలా లంచాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది పని అయిన తర్వాత చెప్తాను. సార్ సార్ అలాగే సార్. పిల్లలకి అవసరం పోతాను. ఎందుకంటే నీ విషయాలు నీకే జరిగింది కాదు, ఇది అందరికీ జరిగేదే సార్ కాబట్టి పొద్దున్నట్లు నా ఇంటికి ఫోన్ ఏమన్నా నేను చేస్తాను. సరే. ఆ తర్వాత ఈ లంచాలు తీసుకోవడం అంటే వైసీపీ తరఫుంటే అలవాటు అయిపోయింది. అవును సార్, అవును సార్. అతను IAS కేటగిరీ అంటే లంచం తీసుకోవడం, కార్పొరేటర్ దగ్గర తీసుకోవడం. అప్పుడు ఈ ఫోన్ చేసి నేను ఇస్తానంటే నా దగ్గర తీసుకోవాలి చూడండి. సార్ సార్ అది అందుకే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అది ఈ పని అయిన తర్వాత చెప్తామని. సార్ సార్ ఓకేనమ్మా, ఓకే సార్. హ్యాపీగా సార్ సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ పడుకుంటాను సార్. అది ప్రశాంతంగా పడుకో. ఇంకా నీ ల్యాండ్ ఏం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ల్యాండ్ కూడా అవసరం అది నోటీస్ చెప్పి
సార్ సార్ అలాగే సార్. ఏం కావాలమ్మా? ఇంటి ముందరే కాదు బాబు గారు, ఇప్పుడు ఎవరైతే కదా వెళ్తున్నారు, వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, అవును సార్ అవును సార్. ఫోన్లో మాట్లాడుతున్నారు, వీడియో కాల్ మాట్లాడుతున్నారు, ఇది చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఎప్పుడు రావాలి, ఎప్పుడైనా ఇట్లా ఎంత లేట్ అయితే ఇలాగా? సార్ సార్ నిజంగా అవును, మీరు చార్జింగ్. అన్నట్టు నాది రేపు ఇదైపోతే సార్ ఆ పార్క్ లో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టించేస్తాను సార్, ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్క్ అని. అది మాత్రం నిజం సార్, బాబు గారిని పిలుస్తాను సార్. నిజం సార్. ఏం చేస్తామంటే వినమ్మా వినం, సార్ రేపు 8 o'clock ఫోన్ చేయమన్నది అయితే మాట్లాడేది లేదు కానీ నేను రేపు ఉదయం మాట్లాడతాను. సార్. కుదిరితే ల్యాండ్ ఏమైనా వాపస్ తీసుకోవడం కుదురుతుంటావా? అంటే పబ్లిక్ ఒకవేళ దగ్గర చెడ్డ అయిపోతాం సార్. చుట్టుపక్కల పబ్లిక్ ఏంటంటే అది పార్క్ కింద చేయాలని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చేస్తే మనకి పేరు వస్తుంది. మరి అప్పుడు నాకు అది వచ్చిందా రావడం వల్ల ఏంటంటే నా ఫ్యామిలీకి ఇదేందో ఈ చిన్నది వచ్చినా నేను నా ఫ్యామిలీతో నేను ఇచ్చేయగలను సార్. అది మా తాతలు గుర్తుగా ఉంటుంది. ఆ పలక మీద ఏదో మా తాత పేరు రాసిన కిందన ప్రోటోకాల్ ప్రకారం అందరి పేర్లు రాస్తారు. ఆ కిందన ఏదో మేము ఆ పార్క్ ఇచ్చినట్టు ఆ పేరు ఒకటి రాస్తే మా జీవితకాలం ఉండిపోతుంది సార్. అదే ఓకే అమ్మా, తప్పకుండా చేత ఇబ్బంది లేదు. సరే సార్. అయిపోయిందయ్యా, ఇక ఆయన పెద్ద అంటే మీ విష్ణు కుమార్ చెరగొట్టుకున్నాడు పెద్ద నేను ఫోన్ చేసుకుని. సరే సరే సార్. ఆయన ఇంకా మార్నింగ్ అతనితో రాజగోపాల్ గారు మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత మీరు సరే సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఈ అమౌంట్ విషయం చెప్పుతాను పెద్ద అయినా కూడా నీ పొద్దున చెప్తాను. ఎందుకంటే సెకండ్ తర్వాత నాకు తెలిసిన పెద్ద చాలా తీసుకొని సీరియస్ అవుతుంది. అవును సార్. సరే నేను చెప్తాను, ఎప్పుడెప్పుడు రియాక్ట్ అవుతాయా సరే. అది అయిన తర్వాత చేయొచ్చు. అలాగే సార్. సరే సార్ నమస్తే సార్. ఒకసారి ఆ పేపర్స్ అన్ని పెడతావా? పెడతాను సార్, మొత్తం అన్ని నైట్ స్కాన్ చేసి మీకు అన్ని పెడతాను సార్, A to Z. నాకు మొత్తం పెట్టేసి నైట్ నాకు తెల్లారి కూడా పెడితే చాలా మంది తెల్లారి లేకపోతే రేపు మార్నింగ్ 8 o'clock కల్లా పెట్టగలవా? ఎందుకు సార్ నేను నైటే నేను స్కాన్ చేసి పెడతాను సార్ కంపల్సరీ. కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తే సరిపోతుంది సార్. పెట్టేసేమా ఇంకా నువ్వు కమిషనర్ జోలికి అవసరం లేదు. ఎందుకు కమిషనర్ తిరిగిపోతున్నా అతనే చేస్తాడు, వాళ్ళందరూ చేస్తారు. అలాగే సార్. ఈ లంచం తీసుకోవడం లేదా స్క్రీన్ షాట్ కూడా నువ్వు ప్రింట్అవుట్ తీసి అది కూడా పంపమన్నాను. అలాగే సార్. మంచిగా నాకు పంపలేదు నా దగ్గర ఉంది. సార్ సార్. ఓకేనమ్మా, సార్ జాగ్రత్తగా. సార్ సార్ నమస్తే సార్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు స్కాన్ చేసి పంపించేసి ఇప్పుడు అలాగే సార్. నెట్ ఆఫ్ లో ఉన్నా సరే నేను ఆన్ చేస్తా వస్తాను. అలాగే సార్. అలాగే సార్. ఉంటానమ్మా. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఓకే అయ్యో ఓకేనమ్మా, జాగ్రత్త. అలాగే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. రాయండమ్మా, ఎల్లుండి రాయండి పార్టీ. వస్తాం సార్ కంపల్సరీ. అంటే ఈయనకి నేనేం చెప్పానంటే రేపు అవధమో అని చెప్పి ఎల్లుండి సాయంత్రం బయలుదేరమన్నాను. మీరు కుదిరితే రేపు అయిపోతుంది కాబట్టి రేపు సాయంత్రం బయలుదేరదు కానీ అలాగే సార్. టైం బట్టి బయలుదేరదు. అలాగే సార్, బయలుదేరుతాం సార్. ఉంటా అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బాయ్. ఉంటానయ్యా. సార్ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.